సంతోషంగా ఉంటూ వెంకటేష్ గారు అన్నట్టు ప్రతి ఒక్కరూ 100 సంవత్సరాలు హాయిగా ఉండాలని నేను ఏమంటున్నానంటే, ఎవరెవరు ఏ ఏ వయస్సు వాళ్ళు ఉన్నారో ఆ వయస్సులో ఇప్పటికి ఉన్నవన్నీ తీసేసి మిగతా 100 వయస్సు అంటే ఇంకొక 100 సంవత్సరాలు మీరంతా సుఖంగా సంతోషంగా ఉంటూ ఇంటిల్లిపాది ఆనందంగా సేవ అనే మాధ్యమాన్ని తీసుకొని భగవత్ సేవకు, భగవదాశీస్సులకు, భగవత్ కృపా కటాక్ష వీక్షణములకు పాత్రులై ఇహపరములు పొందేటట్టుగా బాలసాయి భగవానుని ప్రేమపూర్వక శుభాశీస్సులు. ప్రేమ స్వరూపులారా, మనమంతా ఈ భారతదేశంలో జన్మించటం ఇది ఎన్నో జన్మల సుసంస్కారం. మనకు పుణ్యము, పురుషార్థము ఇబ్బడి ముబ్బడిగా ఉంటే తప్ప మనం ఈ భారతదేశంలో మన ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడ జన్మించటం అతి దుర్లభమైనటువంటిది. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో ఏదైనా ఒక దేశమంటూ ఉంది అంటే అది క్రైస్తవ మతమై ఉంటుంది లేదా మహమ్మదీయ మతమై ఉంటుంది. కానీ ఇక్కడ మనకు భిన్నత్వంలో ఏకత్వము, ఏకత్వంలో భిన్నత్వాన్ని చాటి చెప్పింది. ప్రపంచ దేశాల్లో ఆధ్యాత్మికానికి, శాంతికి రాజధానిగా నిలిచి ముందుకు నడిపించేది కూడా మన భారతదేశం. అటువంటి భారతదేశంలో మనమందరం ఇక్కడ జన్మించటం, అట్లే అవతార పురుషులు, మహనీయులు, ఎంతో మంది సాధువులు, సంతులు, మహర్షులు, ఋషులు, తపస్సులు ఎంతో మంది జన్మించి మళ్ళీ ఈ దేశమే కావాలంటూ జన్మిస్తున్నటువంటి మనకు తెలుసు పుణ్యపురుషులు రాముడు, కృష్ణుడు, మహావీరుడు, జైన్, ముహమ్మద్ ప్రవక్త, యేసు ప్రభు, ఎవరైనా సరే ఈ ఆసియా ఖండంలో జన్మించిన వాళ్లే. బుద్ధుడు, ఇటువంటి చోట జన్మించిన వారితో పాటుగా జన్మించినటువంటి మనమంతా కూడా ఎంతో అదృష్టవంతులం. వారితో పాటుగా మనకు కూడా ఎంతో భగవదాశీస్సులు లభించినట్టే లెక్క. ఏది ఏమైనప్పటికీ అటువంటి దేశంలో జన్మించిన మనం మరి ఆ సంస్కృతి సంస్కారాలను, మనకున్నటువంటి ఆధ్యాత్మిక సంపదను దాన్ని పరిపుష్టి చెయ్యాలి. మీకందరికీ తెలుసు, యజ్ఞం, యాగము, ప్రార్థన, ధ్యానము, ధారణ, ఆ తర్వాత భజనలు, ఆ తర్వాత పూజలు, పునస్కారాలు, ఇటువంటివి ఎన్నో యోగ సాధనలు ఉన్నా అవన్నిటి లక్ష్యం భగవంతుడి ఆశీస్సులు పొందటం, భగవత్ సామీప్య సాయుధ్య ఐక్యములు పొందటమే. అట్లే మనకు తెలుసు, మనం మన హైందవ సంస్కృతిలో లేదా మహమ్మదీయ సంస్కృతిలో కాదా మనకు క్రైస్తవ సంస్కృతిలో కూడా చేస్తున్నటువంటి ప్రార్థనలు గాని ఏవైనా గాని అవి కేవలం భగవద్ ఆశీస్సులు పొందటానికే. మరి యజ్ఞము చేస్తే భగవద్ ఆశీస్సులు వస్తాయి, యాగము చేస్తే భగవద్ ఆశీస్సులు వస్తాయి, జపతపములు, హోమములు చేస్తే భగవద్ ఆశీస్సులు వస్తాయి. కాబట్టి ఏ ఒక్కటి చేసినా భగవద్ ఆశీస్సులు వస్తున్నాయి. ఇవి అన్నిటినీ మనము క్రోడీకరించుకొని జపం చేయాలంటే ఒక గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి, తపము చేయాలంటే ఒక జపమాల కొనుక్కోవాలి, ఆ తర్వాత యజ్ఞయాగాదులు కృతులు చేయాలంటే దానికి కావలసినటువంటి అన్ని మూలికలు, వనమూలికలు, ఖర్చుతో కూడుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టాలి. ఆ తర్వాత ఇన్ని చేసినా మనము ఒక్కొక్క గుణము ద్వారానే భగవంతుడిని స్తుతిస్తున్నాం. భగవంతుడు ఏమిటంటే వట్టి ఒక మనకు తెలుసు, అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భాను. అంటే ఒక్కొక్క దేవుడి గుణాన్ని ఒక్కొక్కటే చెబుతున్నాం. భగవంతుడు అన్నవాడు సర్వగుణములు, సకల సుగుణముల ధుని, అతను సకల సుగుణములకు వంటి గని. అటువంటి వాడికి ఏదో ఒక్క గుణాన్ని మాత్రం ఆపాదించటం కాకుండా ఇన్ని గుణములు కలిసి ఒకటి ఏమిటంటే భగవంతుడి అన్ని గుణములు ఇమిడి ఉన్నవి మహత్తరమైనటువంటి, మహోన్నతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి ఒక మహోన్నత గుణం, అదే సేవ. ఒక సేవ చేస్తే చాలు భగవదైక్యానికి, భగవత్ సామీప్య సాయుధ్యములకు, భగవత్ కృపా కటాక్ష వీక్షణాలకు మనం పాత్రులు కాగలం. భగవంతుడు అత్యంతంగా ఇష్టపడేది అభిషేకమో, అలంకారమో, నమస్కారమో కాదు. భగవంతుడి చేత సృష్టించబడినటువంటి సమస్త జీవకోటిల్లో
ఏ ఒక్క వ్యక్తి మరో వ్యక్తికి కొంత సహాయపడినా, కొంత సేవ చేసినా అప్పటికప్పుడే ఆశీస్సులు అందించి తరింపచేసే మహత్తరమైనటువంటి గుణమే దైవ గుణం. కాబట్టి కృత త్రేత ద్వాపర యుగములలో భగవత్ సంబంధమైనటువంటివి ఏవి చెయ్యాలన్నా మనకు యజ్ఞయాగాదులు, క్రతువులు